మండోదరి హనుమంతుడిని ఎందుకు శపించింది, ఏ కాంటెక్స్ట్ లో శపించింది? ఇది పార్ట్ 2. ఎవరన్నా పార్ట్ 1 చూడకుండా ఉంటే ఫస్ట్ అది చూసేసి ఇక్కడికి రండి, లేదంటే కన్ఫ్యూజ్ అవుతారు. సో కాంటెక్స్ట్ నెంబర్ 1 ఇదైతే ఫోక్ స్టోరీస్ లో అయితే మెన్షన్ చేస్తున్నారు. సో మన హనుమంతుడు వస్తాడు కదా లంకా దహనం చేసేటప్పుడు మండోదరి ప్యాలెస్ కూడా కాలిపోతుందంట. ఆ కాలిపోయినప్పుడు ఆమెకి కోపం వచ్చి శపిస్తుంది అనేది ఒక కాంటెక్స్ట్. ఇది ఫోక్ స్టోరీస్ లో మెన్షన్ చేసింది. సో ఇంకో కాంటెక్స్ట్ ఏంటంటే ఇది రీజనల్ రామాయణాల్లో మెన్షన్ చేసింది. సో అప్పుడు అంటే రావణాసుని చంపాలంటే సరిగ్గా పర్టికులర్ ప్లేస్ లోని ఈ అస్త్రాన్ని వదలాలి అలాగా ఉంది కదా. విభీషణుడు కూడా రాముడి సైడ్కి వచ్చేస్తారు. ఆ ఇన్ఫర్మేషన్ ని విభీషణ్ దగ్గర నుంచి రాముడికి హనుమంతుడు క్యారీ చేస్తాడంట. సో దానికని ఆమె కోపంగా శపించింది అని అయితే ఉంది. ఇదైతే వాల్మీకి రామాయణంలో ఎక్కడా కూడా మెన్షన్ చేయలేదు, కానీ ఫోక్ స్టోరీస్ అండ్ రీజనల్ రామాయణం ప్రకారం ఇలా జరిగింది అని అయితే మెన్షన్ చేస్తున్నారు ఉంది. అండ్ చాలా మంది పీపుల్ దీన్ని బిలీవ్ చేస్తారు. సో కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.